భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరే కెప్టెన్లుగా, కీలక బ్యాటర్లుగా తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే భారత క్రికెట్లో వీరిద్దరి గురించి ఒకే ఒక ప్రశ్న తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా? ఇదే ప్రశ్న వేధిస్తోంది. ఇటీవలి కాలంలో వన్డేల్లో ఇద్దరు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ వారి వయస్సు దృష్ట్యా సెలెక్టర్లు యంగ్ టీంను వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే ప్రతి వన్డే సిరీస్ ఈ ఇద్దరు దిగ్గజాలకు కీలకంగా మారింది. రో-కో జోడీ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వారికి పూర్తి మద్దతుగా నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో షకీబ్ మాట్లాడుతూ రోహిత్ కోహ్లీలు భారత క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్లు అన్నాడు. వన్డే క్రికెట్లో ఇప్పటికీ వారు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారని, 2027 ప్రపంచ కప్లో వీరిద్దరూ ఆడితే భారత జట్టు ఛాంపియన్గా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నాడు. ఆటగాళ్ల ఎంపికకు వయసు ప్రామాణికం కాదు అన్న షకీబుల్ మైదానంలో వారిచ్చే ప్రదర్శన మాత్రమే కొలమానం కావని తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంటే కేవలం పేరుకే కాకుండా మైదానంలో పరుగుల వరద పారిస్తూ తమ ప్రత్యేకతను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరూపించుకుంటూనే ఉన్నారు. 2025 నుంచి వీరిద్దరి వన్డే ట్రాక్ రికార్డు గణాంకాలే దీనికి ఉదాహరణ. విరాట్ కోహ్లీ 2025 నుంచి ఆడిన 19 వన్డేల్లో 64.69 సగటుతో ఏకంగా 1035 రన్స్ చేశాడు. దీనిలో 4 సెంచరీలున్నాయి. అలాగే 2025లో భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అందించిన రోహిత్ శర్మ గత ఏడాది నుంచి కొన్ని సిరీస్లే ఆడి 42.11 సగటుతో 379 రన్స్ సాధించాడు. ఇదిలా ఉంటే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. ఆఫ్రికా మైదానంలోని పేస్, సీమ్ పరిస్థితులకు అలవాటు పడి అక్కడ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం చాలా అవసరం. వేగవంతమైన పిచ్లపై ప్రత్యర్థి బౌలర్లు ఎదుర్కోగల రోహిత్ కోహ్లీల సుదీర్ఘ అనుభవం మెగా టోర్నీలో టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారనుంది.